హెల్త్ న్యూస్ మీకోసం. రోజుకో గుడ్డు తింటే మంచిదనే మాటను మనం ఇప్పుడు పిల్లలకే పరిమితం చేస్తున్నాం. 30 ఏళ్లు దాటాక రోజు గుడ్డు తింటే రక్తంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతున్నాం. చెడు కొవ్వులే తీవ్రమైన గుండె జబ్బుల్ని తెచ్చిపెడతాయి కాబట్టి గుడ్డుకు దూరంగా ఉండటమే మంచిదనే భావన మనందరిలోనూ ఉంటుంది. కానీ ఇదంతా ఒట్టి అపోహే అని కొట్టిపారేస్తున్నారు ఆస్ట్రేలియాలోని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. గుడ్లు చెడు కొలెస్ట్రాల్ని పెంచవు సరికదా, వాటిని బాగా తగ్గిస్తాయని వారు చెబుతున్నారు. LDL అనే చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు ప్రధానంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే సంతృప్త కొవ్వులే కారణమని పరిశోధకులు పేర్కొంటున్నారు. బాగా ఉప్పు దట్టించి ఆపై వేయించి తినే మాంసాహారాల వల్ల, నూనెల వల్ల ఏర్పడే కొవ్వులే సాచురేటెడ్ ఫ్యాట్స్. LDL కొలెస్ట్రాల్ పెరగటానికి కారణమేంటి? గుడ్డ సాచురేటెడ్ కొవ్వులా అనే విషయంపై ఇటీవల పరిశోధకులు విస్తృతంగా పరిశోధన చేశారు. ఈ తరహా పరిశోధన ప్రపంచంలో ఇదే తొలిసారట. పరిశోధనలో భాగంగా కొవ్వు శాతం అధికంగా ఉన్న వ్యక్తులకు రోజుకు 2 గుడ్లు తినమని చెప్పారు. వాళ్ళ ఆహారంలో సాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని తక్కువగా ఉండేలా చూశారు. అలా తీసుకున్న వాళ్ళందరిలోనూ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి రోజువారీ ఆహారంలో నూనెల్ని, వేపుళ్లని తగ్గించి నిత్యం 2 గుడ్లను తినటం మంచిదేనని పరిశోధకులు సూచిస్తున్నారు.